ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. విజయవాడ ఆరోగ్యాలయాన్ని ప్రకృతి అని కూడా పెంచుకుంటాం కదా. ప్రకృతి ఆశ్రమం అంటే ప్రకృతి అందులో నిలయమై ఉండాలి. ప్రకృతి అంటే మొక్కలు, మంచి ఆక్సిజన్, మంచి గాలి, మంచి వెలుతురు, మంచి నీరు, పంచభూతాలన్నీ పుష్టిగా ఉంటే ప్రకృతి ఆశ్రమానికి దానికి మించింది మరొకటి లేదు. అలాంటి ప్రకృతితో, పూల మొక్కలతో, ఆహ్లాదకరమైన వాతావరణంతో మరి ఎంతోమందికి ఆనందాన్ని కలిగిస్తున్న ఈ ప్రకృతి ఆశ్రమంలో లక్షల మొక్కలు, అందమైన లాన్స్, గార్డెన్స్, వెరైటీ షో ప్లాంట్స్, వీటన్నిటినీ కూడా మీరు ఇక్కడ చూస్తే ఆశ్చర్యపోతారు. ఇండియాలో ఏ ప్రకృతి ఆశ్రమాల్లో కానీ, ఇండియాలో ఏ ఇతర హాస్పిటల్స్లో కానీ గార్డెన్స్కి, మొక్కలకి ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. కానీ మన ఆరోగ్యాలయంలో మాత్రం మొక్కలకి మొట్టమొదటి స్థానం ఇచ్చి ప్రత్యేకంగా వాటిని ఏర్పాటు చేస్తాం. ఈ విజయవాడ ఆరోగ్యాలయంలో ప్రతి మొక్క నేను స్వయంగా నర్సరీలకు వెళ్ళి, కడియం తెలుసు కదా, రాజమండ్రి దగ్గర కడియపు లంక, అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఎన్నో వందల సార్లు వెళ్ళుంటాను. అక్కడికి వెళ్ళి నేను స్వయంగా మొక్కలు సెలెక్ట్ చేసి, స్వయంగా దగ్గరుండి ఏ మొక్క ఎక్కడ వేయాలి, ఎలా ల్యాండ్స్కేప్ చేసుకోవాలి, దీన్ని ఎలా మెయింటైన్ చేయాలి, ఇదంతా నా ఇంట్రెస్ట్తో ప్రత్యేక పర్యవేక్షణలో నేను ఈ ఆశ్రమాన్ని ఈ 10 సంవత్సరాల్లో ఈ రకంగా తీర్చిదిద్దటం జరిగింది. మరి ఈ ఆరోగ్యాలయంలో సుమారుగా 40-50 లారీలు మొక్కలు తెచ్చిపెట్టుంటాం. ఎన్నో లక్షల ఖర్చు పెట్టుంటాం. కానీ ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ మొక్కలకి ఇస్తామంటే, ఇతర హాస్పిటల్స్కి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు వెళతాం, పేషెంట్గా బెడ్ మీద అడ్మిట్ అవుతాం, 1 రోజు 2 రోజులు 4 రోజుల్లో ఉంటాం. అవసరమైనప్పుడు కొంచెం ఎక్కువ రోజులు ఉండొచ్చు, కానీ గదిలోనే ఉంటాం. నర్సు డాక్టర్లు రూమ్కి వస్తారు, ట్రీట్మెంట్ చేస్తారు, చక్కగా ఉపశమనం కలిగి బాధలు తగ్గాక ఇంటికి వెళ్ళిపోతాం. అక్కడ హాస్పిటల్ బయట బాగుందా, లాన్స్ బాగున్నాయా, గార్డెన్స్ బాగున్నాయా, ఇవేమీ సందర్భం కాదు. అక్కడ మొక్కలు అసందర్భం. ఇక్కడ విజయవాడ ఆరోగ్యాలయానికి గదిలోనే ఉండరు, పూర్తిగా సిక్ అయినప్పుడే రారు. ఎవరి పని వాళ్ళు చేసుకునేటప్పుడు వాళ్ళ సమస్యల్ని వాళ్ళ అలవాట్లు మార్చుకుంటూ, వ్యాయామాలు చేస్తూ, ఆహార నియమాలు ఇవన్నీ చేస్తూ, న్యాచురోపతి ట్రీట్మెంట్స్ తీసుకుంటూ అన్నీ తగ్గించుకోవడానికి వస్తారు. మరి 1 రోజు 2 రోజుల కోసం కాదు కదా, 15 రోజులు, కొంతమంది నెల రోజులు, మరి కొంతమంది 2 నెలలు 3 నెలలు కూడా ఉంటారు ఇక్కడ. మరి అన్నేసి రోజులు ఇక్కడ ఉండేటప్పుడు రూములో ఉండేది తక్కువ సమయం, బయట గడిపేది ఎక్కువ సమయం. కాబట్టి న్యాచురోపతి విధానం అంటే అంతా న్యాచురల్గా కనపడాలి. దానికోసం మొక్కలకి అంత ఇంపార్టెన్స్ ఇస్తాం మేము. అసలే ప్రకృతి వైద్యం అంటే చాలామందికి భయం. ఎందుకంటే ఇక్కడ అలవాట్లు మార్చుకోమంటారు, ఆహార నియమాలు మార్చుకోమంటారు, మందులు ఇవ్వరు, నువ్వు మారితే తప్ప నీ రోగం తగ్గదు అంటారు. మరి మారటానికి అందరికీ ఇష్టం ఉండదు. మందు మింగటం అంటే ఈజీ, అలవాట్లు మార్చుకోవటం అంటే కష్టం. అందుకని న్యాచురోపతి అంటేనే అతి కష్టమైన విధానం, అన్ని వైద్య విధానాల కంటే కష్టమైంది. అలాంటి న్యాచురోపతి విధానంలో ఇప్పుడు మన ఆరోగ్యాలయంలో చేరితే ఇక్కడున్న 15 రోజులు, నెల రోజులు సాధకులుగా మీలాగా అడ్మిట్ అయిన వారికి ఎన్ని నియమాలు కఠినంగా ఉంటాయో చూడండి. ఇక్కడ తెల్లవారుజామున లేపుతారు, మరి ఎర్లీగా పడుకోమంటారు 9 కల్లా, ఉదయం పూట కాఫీ టీలు ఇవ్వరు, టిఫిన్స్లో ఇడ్లీ దోశలు చట్నీ సాంబార్లు అట్లాంటి రోజేం పెట్టరు, మధ్యాహ్న పూట వైట్ రైస్ లాంటివి ఇవ్వరు, ఉప్పు నూనె లేసిన కూరలు పెట్టరు, సాయంకాలం అయితే స్నాక్స్ ఇవ్వరు, నాన్ వెజ్ పెట్టరు, అలాగే అన్పాలిష్డ్ ఐటమ్స్ అన్నీ పెడుతుంటారు, రిఫైన్డ్ ఫుడ్స్ కానీ ఇట్లాంటివి పెట్టరు. అంటే మీకు ఇష్టమైన ఆహారం ఏది ఇక్కడ ఉండదు. కానీ ఇన్నిటిని మీరు ఒక్కసారి వదిలేస్తున్నారు. నిలవ పచ్చళ్ళు, ఆవకాయలు అసలు అట్లాంటివి ఉండవు. మరి ఇవన్నీ పక్కన పెట్టేస్తారు. 15 రోజులు, నెల రోజులు, ఒక్కరోజు కూడా టేస్ట్ చుట్టానికి ఉండదు ఇవన్నీ. మరి ఇన్నిటిని పక్కన పెట్టినప్పుడు మీ మనసు ఏం చేస్తుంది? ఇన్ని సంవత్సరాలు పుట్టిన కాడి నుంచి అలవాటైనప్పుడు ఇవన్నీ కాస్త మానేసినప్పుడు ఘర్షణ జరుగుతూ ఉంటుంది. మీ మనసు వాటి మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది.
మరి అట్లా వెళ్ళిపోతే మీరు అన్ని రోజులు ఇక్కడ ఉండగలుగుతారా? ఈ ఘర్షణలో హాయిగా ఈ క్యాంపు సాగుతుందా? ఇక్కడ సాగదు. అందుకని మీ మైండ్ తిండి మీదకి వెళ్ళకూడదు, ఉప్పు నూనెల మీదకి వెళ్ళకూడదు, ఆవకాయల మీద టేస్టీ ఫుడ్స్ మీదకి వెళ్ళకుండా ఉండాలి అంటే మీ మనసును అటు నుంచి మళ్ళించి చక్కటి వాతావరణంలోకి తీసుకెళ్ళి నేను ఇక్కడ హాయిగా ఉండగలుగుతాను, అవేమీ లేకపోయిననే ఫీలింగ్ మీకు కలిగించాలి. అందుచేత ఇక్కడ మొక్కలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి ప్రతి చోట మీరు ఎక్కడైనా సరే చూస్తే కూర్చోవాలనిపించేస్తుంది, నేచర్లో గడపాలనిపించేస్తుంది, ఎక్కువసేపు బయట ఉంటే బాగుండు అనిపిస్తుంది. అసలు సగం జబ్బు ఈ వాతావరణంలో ఉంటేనే తగ్గేటట్టుగా ఉండాలని తపన నాకు. అందుకని ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి అన్ని లారీలు తీసుకొచ్చి మొక్కలు ఇక్కడ పెట్టి రోజుకి ఇక్కడ 35-40 మంది పనిచేస్తారు గార్డెన్ మెయింటెనెన్స్కి. మరి నెలకు మేము 6-7 లక్షల రూపాయలు కేవలం గార్డెన్ మెయింటెనెన్స్కే ఖర్చు పెడుతుంటాం. అంటే ఆలోచించండి, మీకు మానసికంగా ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఇలాంటి మార్పు రావటం కోసం మేము చేసే ప్రయత్నం అన్నమాట. ఇక్కడ ఎలా ఉంటుందో ఒక్కసారి మొక్కలు అవి చూడండి. అసలు ఎవరు బిల్డింగ్స్కి ఇన్ని రకాల మొక్కలు పెడతారండి? ఇప్పుడు మన దగ్గర చూడండి, ప్రతి ఫ్లోర్లోనూ క్యారిడార్లో మొక్కలు ఎట్లా ఉన్నాయి చూడండి. మీరు హాస్పిటల్కి వచ్చినట్టు ట్రీట్మెంట్కి వచ్చినట్టు ఉంటుందే. లాబీలో చూడండి ఎలా చక్కగా బ్యాంబో ఫర్నిచర్తో కూర్చునే ఏర్పాట్లతో చైర్లు అవి పెట్టి అట్లా సోఫాలు వేసి మీకు ఏర్పాటు చేసి ఉంటాము. ఎన్ని ఫ్లోర్లు చూసినా ప్రతి ఫ్లోర్ ఇట్లా మొక్కలతో నిండి ఉంటుందండి ఆశ్రమం. మీరు బాల్కనీలో కూర్చుంటే చూడండి, మీకు కేను ఉయ్యాలతో సహా చక్కగా మీ బాల్కనీలో మొక్కలు. మళ్ళా టోటల్ బిల్డింగ్స్ అన్నిటినీ చూడండి, 5 బిల్డింగ్స్కి మొక్కలు ఎట్లా ఉన్నాయో. ఇది మేము 12 ఏళ్ల క్రితం పెట్టాం. ఆ రోజులు అసలు బిల్డింగ్స్లో మొక్కలు బయట ఎలివేషన్కి ఇట్లా పెట్టడం ఎక్కడా లేదు. మేము ఇలాంటి వాటిని మొట్టమొదటిసారిగా చేసి అందించటం జరిగింది. 5 అంతస్తుల భవనాలు, 5 బిల్డింగులకి ఇన్ని మొక్కలు మెయింటైన్ చేయటానికి మరి ఎంత ఖర్చు పెడుతుంటాం ఆలోచించండి. ఎందుకంటే మీకు ఆహ్లాదాన్ని ఇవ్వాలి, ఇక్కడ మానసిక ఒత్తిడిని తగ్గించాలి, మీ మనసు పేషెంట్ అనే ఫీలింగ్ లేకుండా మార్పు రావాలి, జబ్బుల మీదకు మీ మైండ్ వెళ్ళకూడదు, మనసును డైవర్ట్ చేయటానికి, స్ట్రెస్ని తగ్గించడానికి, రిలాక్సేషన్ కలిగించడానికి ఇవన్నీ సపోర్ట్ చేస్తాయి. ఇక మన ఆశ్రమం గేట్ బయట ఎంట్రన్స్ చూడండి ఎట్లా ఉంటుందో మొక్కలతో. వెల్కమ్ లెటర్స్ మొక్కలతోనే, చక్క కటింగ్స్తోనే వెల్కమ్. గేట్ లోపల చూడండి, మెయిన్ ఎంట్రన్స్ ఇది. లోపల ఎట్లా ఉంటుంది అంటే డివైడర్ లోపల చక్కగా షో ప్లాంట్స్, కటింగ్ ప్లాంట్స్ అట్లా ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్క బోగన్విల్లా మొక్క ఇక్కడ కనపడుతున్నది కదా, 5-6 రకాల పూలు పూస్తుంది ఒక చెట్టే. అలా అంట్లు కడతారనమాట. ఇవి ఎప్పుడు పూలతో దగ్గర 10 months పూలతోనే ఉంటాయి ఈ మొక్కలు. ఒక్కొక్క చెట్టు 6-7 రకాల 5-6 రకాల పూలతో చక్కగా బాల్స్తో ఎట్లా ఉంటే చూడండి. ఎంతసేపు అందరికీ కూడా ఎప్పుడు ఫోటోలు దిగుదామా, ఎప్పుడు నేచర్లో గడుపుదామా అనిపిస్తుంది. మెయిన్ ఎంట్రన్స్లో డివైడర్కి ఇరువైపులా ఉన్న మొక్కలు. రిసెప్షన్ ఏరియా, ఎవరైనా ఆశ్రమంలోకి ఎంటర్ అయితే ఫస్ట్ ఇక్కడ రిసెప్షన్ ఏరియాకి వస్తారు. అది ఇంటర్నల్ గేట్ ఇది మన ఆశ్రమానికి. అవసరమైనప్పుడే ఆ గేట్ తీస్తారు. రిసెప్షన్ ఎంట్రన్స్ ఇది. రిసెప్షన్ లోపల కూడా చూడండి, కేన్ ఫర్నిచర్తో, బ్యాంబో ఫర్నిచర్తో, బ్యాంబో వాల్స్తో రిసెప్షన్ లోపలంతా ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి. ఈ మొక్కలు ఒక సెట్ ఇక్కడ ఉందనుకోండి, ఇంకొక సెట్ 15 రోజులకి బయట ఉంటుంది, అది తీసుకొచ్చి మళ్ళీ మారుస్తారనమాట. ఇలాంటి మొక్కలన్నీ 15 డేస్కి మళ్ళీ చేంజ్ చేసేటప్పుడు మరి మిగతా 15 డేస్ బయట ఉండాలన్నప్పుడు నర్సరీ ఉంటుంది. మన నర్సరీ చూడండి ఎట్లా ఉంది. ఇక్కడ ఈ మొక్కలన్నీ ఇందులో పెట్టేసి ఉంచుతారు. 15 రోజులకు ఒకసారి బయట పెట్టి మళ్ళీ ఇట్లా మార్చడం వల్ల మొక్కలు హెల్దీగా ఉంటాయి. ఇప్పుడు రిసెప్షన్లో నా రూమ్ చూడండి, వచ్చిన వాళ్ళందరూ నన్ను కలవాలన్నప్పుడు జాయినింగ్ డేట్స్లో కూడా నేను ఇక్కడ ఉంటాను కలవటానికి. ఎందుకంటే న్యాచురల్గా ఉండాలి. ప్రకృతి ఆశ్రమం అంటే ప్రకృతి సిద్ధంగా ఉండాలని ప్రకృతి సంబంధించిన కేన్, బ్యాంబో మొక్కలు వీటినే మేము ఎక్కువ ఉపయోగిస్తాం. ఈ రిసెప్షన్ అంతా మట్టి పెంకులతో తయారు చేసినవి, పూర్వం రోజుల నుంచి ఉన్న గోను పెంకులు అంటారు ఇవి. బిల్డింగ్స్ ముందున్న మెయిన్ రోడ్ చూడండి, డివైడర్కి ఇరువైపులా 5 బిల్డింగ్స్ ఉన్న పెద్ద రోడ్స్,
సాధకులందరూ ఈ రోడ్డుకి ఇరువైపులా ఈవినింగ్ 7 to నైట్ 9:30 వరకు ఇక్కడ వాక్ చేసుకుంటారనమాట. వాళ్ళకి ఎటు చూసినా మొక్కలే, పెద్ద పెద్ద మొక్కలు, కాస్ట్లీ మొక్కలు ఇవన్నీ కూడా చక్కగా రకరకాల కలర్ఫుల్ లీవ్స్తో ఉన్న మొక్కలు ఇవి. డివైడర్కి ఇరువైపులా బిల్డింగ్స్ ముందు సంపెంగ చెట్లు, ఒక 100 సంపెంగ మొక్కలు ఉంటాయి. చక్కటి సువాసన వెదజల్లుతూ ఉంటాయి డే అండ్ నైట్ కూడా. ఇక యోగా హాల్ ముందు చూడండి ఎలా ఉందో. ఆ షేపులో ఏనుగులను అట్లా కట్ చేయటం జరుగుతుందన్నమాట. ఈ 2 రకాల మర్రి చెట్లు మన దగ్గర ఎట్లా పెట్టి మల్టీ బాల్స్ లాగా కట్ చేసాము, యోగా హాల్కి ఇరువైపులు ఇట్లా తయారు చేసామన్నమాట. రోడ్స్ అంతా మామిడి చెట్లతో ఇట్లా ఉంటుంది. రోడ్స్ మధ్యలో చూడండి మీరు ఆహ్లాదకరంగా చెట్ల కింద కూర్చోవడానికి చక్కటి క్యాస్ట్ ఐరన్తో తయారు చేసిన ఫర్నిచర్ ఎట్లా ఉంటుంది. వర్షాలకి ఎండకి దెబ్బతిన్నదనమాట ఆ ఫర్నిచర్. ఎక్కడికక్కడ కాస్త కూర్చోవాలన్నా, ఫోన్ మాట్లాడుకోవాలన్నా, వాకింగ్ చేసి అలసిపోయినా, జాగింగ్ చేసి అలసిపోయినా రిలాక్స్ అవ్వటానికి ఆ ఫర్నిచర్. అట్లాగే మీకు ఎంతో ఆహ్లాదాన్ని ఇచ్చే పెద్ద పెద్ద ఉయ్యాళ్ళు, వాటి చుట్టూరు మొక్కలు. షటిల్ కోర్ట్స్ దగ్గర కూడా చూడండి ఎక్కడికక్కడ మొక్కలు అట్లా ఉంటాయి. ఆడుకొని వారు చూడటం కోసం చుట్టూరు బెంచెస్ అట్లా పెట్టామన్నమాట. ఇప్పుడు ఇక్కడ మగవారి షటిల్ కోర్ట్స్ ఇవి, ఆలివా ప్లాంట్స్ ఇవి ఈ మధ్యలో కనపడుతున్నాయి ఎత్తువి. మొదలు కొమ్మలు లావుగా ఉన్నాయి కదా, 100 ఏళ్ల వయసు ఉంటుంది ఈ మొక్కకి. అలా కటింగ్ చేసిన మొక్కలు అన్నమాట. ఇంపోర్టెడ్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా. ఇక ఎక్కువ మందికి ఆహ్లాదాన్ని అందించే రివర్ వ్యూ ఉండే బోటింగ్ హట్, ఆ ఎంట్రన్స్ ఇది. వాటర్ ఫౌంటైన్ ఇది, వాటర్ ఫౌంటైన్ ఇట్లా ఉంటుందన్నమాట ఇక్కడ. ఇప్పుడు మీరు చూస్తున్నది ఓపెన్ ఎయిర్ థియేటర్, చంద్రకళా సభావేదిక. రాత్రి 7 గంటల నుంచి 8:30 వరకు ఆరోగ్య ప్రసంగం నాది ఇక్కడే జరుగుతుంది. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇక్కడే 15 రోజులకు ఒకసారి జరుగుతూ ఉంటాయి. చూడండి ఆ స్టేజ్ అంతా కూడా క్రీపర్తో ఎట్లా అల్లుకుపోయి పైన ఉందో. చుట్టూరు చక్కగా ఎయిర్ కూలర్స్ ఉంటాయి, కొబ్బరి చెట్లు, మంచి మంచి మొక్కలు. ఆ స్టేజ్కి ఇరువైపులా ఉన్న మొక్కలు నొలినో అంటారు. ఇది అది 10 రోజులు, 20 రోజులు, నెల రోజులు నీళ్ళు లేకపోయినా అట్లాగే ఉంటుంది. తీసేసి అట్లా పట్టుకెళ్ళిపోయినా మరి ఈ మొక్క ఇట్లాగే ఉంటుంది ఎన్ని రోజులు ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసుకున్నా. మట్టి మొత్తం దులిపేసినా ఆకు రాలదు, వాలదు. అలాంటి ప్లాంట్ ఇది. అది ఒక 30 ఏళ్ల వయసు పైన ఉంటుంది ఈ ప్లాంట్కి. ఇప్పుడు ఆ మొదలు చూడండి ఎట్లా ఉందో స్టేజ్కి ఇరువైపులా ఉన్న మొక్కల్లో నోలినో. ఇక షేడ్ గార్డెన్, టెర్మినేలియా ప్లాంట్స్ అంటారు వీటిని. స్పెషల్ డిన్నర్ మీరందరూ 15 రోజులకు క్యాంప్ పూర్తి చేసుకుని వెళ్ళిపోయేటప్పుడు సెండ్ ఆఫ్ పార్టీ ఇక్కడ ఇస్తామన్నమాట. ఈ షేడ్ ట్రీస్ చక్కగా రెక్కలు చాపినట్టుగా అట్లా ఉంటాయి కొమ్మలు వీటికి. షేడ్ లాన్ ఇది. ఈ ఏర్పాటు అంతా కూడా డిన్నర్ చేసేటప్పుడు అందరూ చూడండి ఎట్లా కూర్చుని ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. ఈ గార్డెన్ మంత్లీ ట్వైస్ ఇట్లాంటి వాటికి ఉపయోగిస్తుంటాం. ఇక ఆశ్రమంలో శివాలయం ఇక్కడ చూడండి ఈ మొక్కలన్నీ ఎట్లా ఉన్నాయో. ఆశ్రమంలో శివాలయం, దాని దగ్గర ఆ ఎంట్రన్స్ అంతా మొక్కలతో ఎట్లా ఉంటుంది. స్విమ్మింగ్ పూల్ నదిలో ఉన్నది ఇది. ఎక్సర్సైజ్ పూల్ నది ఒడ్డున బయట కట్టాం. తక్కువ లోతు నీళ్ళల్లో ఎక్సర్సైజులకి వాటర్ లెవెల్స్ పెంచుకుంటూ తగ్గిస్తూ చేస్తుండే ఎక్సర్సైజ్ పూల్ ఇది. దీన్ని ఆహ్లాదకరంగా ఈ రకంగా తీర్చిదిద్దాం. ఇక సాయంకాలం అయిందంటే, మార్నింగ్ అయిందంటే అందరి నదొడ్డున సూర్యోదయం చూస్తూ, సూర్యాస్తమయం చూసేటప్పుడు కూడా ఆ నీళ్ళల్లో ఆ రిఫ్లెక్షన్ చూస్తూ నది ఒడ్డున వాక్ చేస్తూ లాన్స్లో, గార్డెన్స్లో కూర్చుంటారు. ఎక్కువ సమయం ఇక్కడ గడుపుతారు. అంచేత నది ఒడ్డిన హట్స్ అన్నీ చూడండి ఎలా ఉంటాయో. అక్కడ 7 హట్స్ ఉంటాయి ఇట్లా నది ఒడ్డున హాయిగా కూర్చుని రిలాక్స్ అవ్వటానికి. ఆ హట్స్కి అంతా కూడా లాన్స్ చూడండి. ఇక్కడ నది ఒడ్డున పాత్వే, నీళ్ల ఒడ్డున వాక్ చేసుకునే చక్కటి పాత్వే. దగ్గర దగ్గర ఒక 600-700 అడుగులు పొడవు ఇట్లా వాక్ చేసుకోవచ్చు నది ఒడ్డమ్మట కూడా. ఈ హట్స్ అంతా కూడా ఇట్లా ఉంటాయి అన్నమాట. హట్స్కి ఇరువైపులా చక్కగా గాలి వెలుతురు వచ్చేటట్టు హట్స్లో కూర్చోవడానికి ఏర్పాటు చేసి అన్ని మొక్కలతో ఇట్లా ఏర్పాటు చేసాం.
బోగన్విల్ల ఆర్చెస్ కూడా మనం ఇట్లాగే తయారు చేసి బెండ్ చేసి మొక్కలను అట్లా కట్ చేయటం జరుగుతుంది అనమాట. హట్స్ ముందున్న ఈ ఆర్చెస్ అన్నీ రకరకాల పూలు ఎక్కువ నెలల పాటు పూస్తుంటాయి అన్నమాట. ఇక మెయిన్ అట్రాక్షన్ సూర్యయోగ ప్రాంగణం. ఇక్కడున్న ఈ బోగన్విల్ల ఆర్చ్ ఇంపోర్టెడ్ ఆర్చ్ అనమాట. ఇది రెడీమేడ్ ఆర్చ్ అట్లా తీసుకొచ్చి పెట్టేసాం మేము. అదే తయారవ్వాలంటే 4-5 ఏళ్ళు పడుతుంది, 6 ఏళ్ళలో. కానీ ఇమీడియట్ ఎఫెక్ట్ కోసం ఇట్లాంటిది. ఓపెన్ యోగా ఎంట్రన్స్లోనే పక్కమ్మట మల్టీ హెడ్స్, ఇది కూడా ఇంపోర్టెడ్ ప్లాంట్స్. ఇవన్నీ కూడా చూడండి ఎలా ఉందో, ఎన్ని రకాల హెడ్స్ ఉందో, మొదలు ఎట్లా ఉంటుందో, వేళ్ళు ఎట్లా ఉంటాయో. ఇది అట్లా మెయింటైన్ చేస్తేనే ఈ షేపులు వస్తాయి అన్నమాట. ఇక సూర్యయోగ ప్రాంగణం లోపల స్టేజ్కి ఇరువైపులా ఉన్న బోగన్విల్ల మల్టీ కలర్స్ 5-6 కలర్స్లో ఒక్కొక్క ప్లాంట్ పూస్తుందన్నమాట. సెంటర్లో కోన్ పెట్టాం. ఆ కోన్కి ఇరువైపులా రౌండ్ మల్టీ కలర్ బోగన్విల్ల బాల్స్ ఎట్లా ఉంటాయి అన్నమాట. స్టేజ్కి ఇటు 5 అటు 5 బోగన్విల్ల మల్టీ కలర్ ప్లాంట్స్ ఇట్లాంటి కటింగ్ చేసి అట్లాంటి ఏర్పాటు చేసాం. ఇవి కూడా రెడీమేడ్ పెద్ద సైజ్ ప్లాంట్స్ తెచ్చి పెట్టడం జరిగిందనమాట. ఇక్కడ చూడండి సూర్యయోగ ప్రాంగణం. 600 మంది ఉదయం పూట సూర్యోదయంలో సూర్యకిరణాల సమక్షంలో యోగా చేయడానికి ఏర్పాటు చేసిన సూర్యయోగ ప్రాంగణం. దానికి వెనకాల చక్కటి గ్రీన్ వాల్. దీని అట్లా కటింగ్ చేయటంతోనే దాని షో అంతా ఉంటుందన్నమాట. మెయిన్గా సూర్యయోగ ప్రాంగణంలో చక్కగా కింద కూర్చోలేని వారు పడుకొని యోగా చేయటానికి ఒక 35-40 మందికి ఏర్పాటు ఉంటుంది. బెంచ్కి మధ్యలో కూడా చక్కగా రకరకాలుగా టెంపుల్ ట్రీ వెరైటీ కలర్స్ అన్నమాట. ఇవి ఎప్పుడు 365 రోజులు పూలు ఉంటాయి వీటికి. టెంపుల్ ట్రీలో కొత్త వెరైటీ గుత్తులుగా పూస్తుంది అన్నమాట. అది టెంపుల్ ట్రీ రెడ్. ఇవన్నీ ఇలాంటి ఏర్పాటు చేయటం జరిగింది. ఇక ఆశ్రమంలో 400-500 మామిడి చెట్లని పైగా ఇక్కడ నాటడం జరిగింది. రోడ్స్ అంతా ఇరువైపులా మామిడి చెట్లతో. చూడండి నది ఒడ్డంట రోడ్ ఎట్లా ఉందో. హిమాపసంద్ మామిడి మొక్కలు అన్నమాట. ఇవి 110 మొక్కలు. ఒక్కొక్క మొక్క 3,000 రూపాయలు పెట్టి పెద్ద సైజు ఒక 3-4 ఇయర్స్ ఏజ్ ఉన్న మొక్క తెచ్చి పెట్టాం. సాధకులు ఒక్కొక్క మొక్కని ఒక్కొక్కరు డొనేట్ చేసి వాళ్ళ చేతులతో నాటించామన్నమాట. హిమాపసంద్ 110 మొక్కలు. ఈ రోడ్డు అంతా సాధకులు నాటినవే ఇవన్నీ కూడా. 7-8 ఏళ్ళు 10 ఏళ్ల వయసు ఉండే మామిడి మొక్కలు కూడా దొరుకుతుంటాయి. ఒక్కొక్కసారి 15,000 రూపాయలు ఉంటుందన్నమాట. అలాంటివి కూడా ఒక 30 మొక్కలు తెచ్చి రెడీమేడ్గా నాటడం జరిగింది. అవి కూడా ఒక్కొక్క మొక్క ఒక్కొక్క సాధకులు డొనేషన్ ఇస్తే వాళ్ళ చేతులతో నాటించి వాళ్ళకి ఆ నెంబర్ వేస్తారు, ఈ చెట్టు నేను నాటానని ఎప్పుడన్నా వచ్చినప్పుడు చూసుకోవటానికి. అలాంటి ఉత్సాహం కూడా సాధకులు కలిగించే ప్రయత్నం ఇక్కడ చేసి వాళ్ళ సహాయంతో ఈ గార్డెన్ కూడా ఇట్లా రావడానికి కొంత ప్రయత్నం చేయటం జరిగింది. ఇక్కడ పాంచభౌతిక చికిత్స విభాగాలు ఉన్నాయి. మడ్ బాత్, శాండ్ బాత్, సన్ బాత్, క్రోమో బాత్, ప్లాంట్ అండ్ లీఫ్ బాత్. ఇలాంటి ట్రీట్మెంట్స్ అన్నీ ఇక్కడ చేస్తారు. ఆ ఏరియాలోనే మనం రెయిన్ డ్యాన్సు, వాటర్ ఫాల్ ఇలాంటివన్నీ ఏర్పాటు చేసాం. ఇది లేడీస్ది. అట్లాగే జెంట్స్ది కూడా మరొక సెక్షన్ వేరుగా ఉంటుంది. అందులో కూడా చూడండి ఈ వాటర్ ఫాల్, రెయిన్ డ్యాన్స్ దగ్గర న్యాచురల్గా రాక్ మీదే ఈ మొక్కలన్నీ అట్లా పెట్టి చక్కగా మంచి క్రేపర్స్ కూడా అట్లా పెట్టి చేయటం జరిగిందనమాట. మరి ఇక్కడ చేరిన సాధకులు 15 రోజులు 1 నెల రోజులు ఉన్నప్పుడు ఆశ్రమానికి నలువైపులా పొలాలు, తోటలు, మొక్కలు కనపడుతూ ఉంటాయి. మంచి గాలి. ఆశ్రమానికి ఉత్తరం వైపున 3-4 కిలోమీటర్ల వెడల్పు ఉండే కృష్ణానది ఎప్పుడు పుష్కలంగా నీరు అట్లా ప్రకాశం బ్యారేజ్ ఉండటం వల్ల నిండుగా ఇట్లా కనపడుతూ ఉంటుందన్నమాట. నీళ్ల ఒడ్డున ఆనుకుని మన ఆశ్రమం ఇలాంటి ఆహ్లాదకరమైన పంచతత్వాలతో నిండుగా అవన్నీ కలుషితం లేని విధంగా స్వచ్ఛంగా ఉన్న వాతావరణంలో మరి ఇలాంటి స్థితిలో ఈ ఆరోగ్యాలయం నడుస్తూ ఉంది. అందుకని ప్రకృతాశ్రమం అంటే ఎలా ఉండాలో అలా తీర్చిదిద్దిన ఆశ్రమం ఈ ప్రకృతాశ్రమం. మరి ఇవన్నిట్లో ఉండటం వల్లే ఈ ఆశ్రమంలో 15 రోజులు 1 నెల రోజులైనా ఉండి వెళ్ళేటప్పుడు సాధకులు అప్పుడే వెళ్ళిపోతున్నామా, అప్పుడే 15 రోజులు అయిపోయిందా
అసలు సమయం తెలియలేదు అనే విధంగా వెళ్ళేటప్పుడు వదిలి వెళ్ళిపోతామనే బాధతో కొంతమంది కంట తడితో బయటికి వెళుతుంటారు. మరి అలాంటి ఫీలింగ్ మీకు కలగాలి. ఇది మన ఆశ్రమం. మనందరం ఇక్కడికి వచ్చి ఆనందంగా ఆహ్లాదంగా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి, మంచి అలవాట్లు నేర్చుకెళ్ళటానికి ఈ నేచర్ ఇట్లా ఉండాలని మొక్కల మీద ప్రత్యేక దృష్టి నేను పెట్టి, మరి ప్రతి మొక్క దగ్గరుండి నేను స్వయంగా నాటిచ్చింది, స్వయంగా కొన్నది. మరి ఇంత శ్రద్ధ నేను మొక్కల గురించి తీసుకుంటానంటే అది మీ కొరకు, మీరున్న 15 రోజులు నెల రోజులు ఈ వాతావరణం మీకు అందించటం కొరకు, మీ మానసిక ఒత్తిడిని తగ్గించి ఉల్లాసాన్ని ఇచ్చి పేషెంట్ అనే ఫీలింగ్ మీకు పోగొట్టి మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా పంపించటం కొరకు మేం చేసే ఈ ప్రయత్నం. కాబట్టి ఈ ఆరోగ్యాలయంలో ఇలా ఏర్పాటు అనేది మొక్కల గురించి ఎప్పుడు ఇట్లా చేసామని ఎప్పుడు చెప్పలేదు. మీ అందరి కొరకు ఈ ప్రత్యేకంగా ఎపిసోడ్ చేసి అందిస్తున్నాం. కాబట్టి చక్కగా వివరణగా మీరు అందరూ చూసినందుకు, ఇలాంటి ఆరోగ్యాలయాన్ని సందర్శించి చక్కగా ఎప్పుడన్నా మీరు అన్ని మంచి అలవాట్ల ఆహార నియమాలు నేర్చుకోవాలంటే 15 రోజులు నెల రోజులు హెల్త్ క్యాంపులో ఉండి మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ మీ జీవన విధానాన్ని పూర్తిగా ఆరోగ్యకరంగా మార్చుకు వెళ్ళటానికి ఒక చక్కటి వేదికగా మనాశరంగా దీన్ని తీర్చిదిద్దాం. అందరం ఉపయోగించుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.